కేంద్రం సీజేపీ మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ డిమాండ్ చేస్తుండగా దీనిపై ఇవాళ స్పష్టత ఇస్తామని కేంద్ర మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఇవాళ జరగనున్న చర్చలు కీలకంగా మారాయి. ధర్మేంద్ర ప్రధాన్ వ్యవహారంపై సీజేపీ తన వైఖరిని మార్చుకోవడం లేదు, బాధ్యత వహిస్తూ ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని పట్టుబడుతోంది. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ వివాద నేపథ్యంలో ఇప్పటికే 47 మంది ఎన్టీఏ సిబ్బందిపై వేటు పడింది. అయితే మరిన్ని చర్యలు ఉంటాయా లేక చర్చలతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్రం సీజేపీ మధ్య జరగనున్న తాజా చర్చలో ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. సీజేపీ డిమాండ్లకు కేంద్రం అంగీకరిస్తుందా లేక ధర్మేంద్ర ప్రధాన్కు మద్దతుగా నిలుస్తుందా అనే విషయం వాళ్ళ తెలియనుంది. చర్చల తర్వాత వెలువడే ప్రకటనపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. కేంద్రం సీజేపీ మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ డిమాండ్ చేస్తుండగా దీనిపై వాళ్ళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నేషనల్ బ్యూరో చీఫ్ కళా పూర్తి సమాచారం అందిస్తారు. కళా, ఒకవైపు చర్చలు సానుకూలంగా సాగినా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంలో ఎలాంటి రాజీ ఉండదని ఒకవైపు స్పష్టం చేస్తున్నారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మరో పరిష్కారం మాకు ఆమోదయోగ్యం కాదని సీజేపీ కార్యకర్తలు చెబుతున్న నేపథ్యంలో ఇవాళ ఎటువంటి చర్చలు జరిగే అవకాశం ఉంది? దీనిపైన ఏదైనా క్లారిటీ ఇవ్వచ్చా? దాదాపు మనకు జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నాకు దాదాపు 27 రోజుల పైగా జరుగుతున్నటువంటి ధర్నా ఒకవైపు నిన్న రెండవసారి అంటే మొట్టమొదట ఒకసారి ఇటు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు వినతి పత్రము అంటే సీజేపీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ ఎలాంటి స్పందన రాకపోవడంతో పార్లమెంట్ మార్చ్ నిర్వహించడం జరిగింది. మరి నిన్న ఏదైతే చాలా కీలకంగా కేంద్ర ఇటు ప్రభుత్వానికి ఇటు సీజేపీ పార్టీకి మధ్య జరిగినటువంటి చర్చల్లో దాదాపు 2 గంటల పాటు సాగినటువంటి చర్చలు మొట్టమొదట వీళ్లకు అంటే కొన్ని మాటల యుద్ధం కూడా జరిగిందని చెప్పవచ్చు. మీరే ఇక్కడికి మా దగ్గరికి జంతర్ మంతర్కి రావాలని చెప్పడము, ఖచ్చితంగా మీరు ఇక్కడ ఏ ప్లేస్ అయినా చెప్పండి అక్కడికి వచ్చేసేసి మాట్లాడతాము అన్నటువంటి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్పందన. ఇరువురి మధ్య జరిగినటువంటిది ఇటు కాన్స్టిట్యూషన్ క్లబ్ వేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత చివరి క్షణంలో 10 నిమిషాల ముందరగా అటు ప్లేస్ ను కూడా చేంజ్ చేయడం జరిగింది. దాదాపు కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఉండేటటువంటి వీపీ హౌస్ కి మార్చడం జరిగింది. మొట్టమొదట ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు వెళ్లడం జరిగింది. మీడియాకు ఎక్కడా కూడా ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. అంటే వీపీ హౌస్ లో పెట్టేటటువంటిది నిన్న ఇటు వీళ్లు కూడా దాదాపు సీజేపీ పార్టీకి చెందినటువంటి వీళ్లు కూడా సమావేశం రావడము దాదాపు ప్రధానంగా ఇటు కేంద్ర మంత్రి రాజీనామానే ప్రధాన డిమాండ్ తోటే చెప్పడం జరిగింది. అటు ప్రభుత్వం 24 గంటల సమయాన్ని కోరింది. ఇదే అంశాన్ని ఇక్కడ ఏదైతే నీటికి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థపై ప్రక్షాళన చేయాలి, కానీ కేంద్ర మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన ప్రక్షాళన కాదు కదా అంటూ కూడా ప్రభుత్వం యొక్క వాదన. ఖచ్చితంగా జరిగినటువంటి ఏదైతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి స్టూడెంట్స్ అనుకోవచ్చు, ఇప్పుడు ఉండేటటువంటి కేంద్ర మంత్రి ఖచ్చితంగా చెయ్యాలి అంటూ కూడా ఇటు సీజేపీ పట్టుబట్టినట్టు ఈ రోజు మధ్యాహ్నం 24 గంటల సమయం ఏదైతే గడువు ఉందో, డెడ్ లైన్ ఉందో అదంతా కూడా పూర్తి కాగానే వెంటనే చర్చలు మరి జరుగుతాయి అన్నటువంటి ప్రతిపాదన కూడా జరిగింది. ఇందులో మరి ఈ రోజు కూడా ఖచ్చితంగా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఇటు ఒక కొలిక్కి వస్తుందా లేదా అన్నది ఉత్కంఠ. దాదాపు రాత్రి 47 మంది విద్యాశాఖకు సంబంధించినటువంటి వారిని బదిలీ చేయడము, ఆ తర్వాత మరి ముఖ్యంగా కూడా అంటే ప్రక్షాళన దిశగానే అడుగులు వేస్తుంది, కానీ ఎక్కడా కూడా కేంద్ర మంత్రి రాజీనామా చేయరు అన్నటువంటిది నిన్న ఒక నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఛానల్లో కూడా చాలా క్లియర్ కట్ గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారి చెప్పడం. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ రోజు సమావేశంలో కూడా ఇదే ప్రతిపాదనతో సీజేపీ గాన మరి ఒకసారి ప్రభుత్వంతో చర్చ జరిపినా, ఇదే ముఖ్యంగా పట్టుబట్టినా కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి స్పందన మాత్రం ఖచ్చితంగా ఇటు కేంద్ర మంత్రి రాజీనామా చెయ్యరు అన్నటువంటిది మాత్రమే వస్తుంది అన్నటువంటిది సోర్సెస్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతం మాత్రం దాదాపు మరికొన్ని గంటలుంది. తర్వాత ఒకవేళ లేదంటే
జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళనను కొనసాగిస్తామని సీజేపీ చెప్తుంది. ఇది ఒక కాంప్లికేటెడ్ అంశం కదా. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? అంటే ఇది ఒక కొలిక్కి వస్తుందంటారా ఈరోజు? ఖచ్చితంగా ఇక్కడ మీరు అడిగినట్టుగా ఒక కొలిక్కి వస్తుందా అని అంటే దానికి జవాబు చెప్పడం కూడా కష్టం. ఎందుకనంటే ప్రభుత్వం దీనిపై కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి అన్నటువంటి ప్రతిపాదనకు నిన్న ఏదైతే సమావేశంలో అడిగితే అటు సీజేపీ అడిగినటువంటి పక్షంలో ఇటు కేంద్ర మంత్రి జేపీ నడ్డా అది మా చేతిలో లేదు, అది ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతిలో ఉంది అంటూ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు. ఈ విషయాన్ని సీజేపీ ఎవరైతే స్పోక్స్ పర్సన్ బయటికి వచ్చాక కూడా నార్మల్ గా చిట్ చాట్ లో ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు రాజీనామాకు సంబంధించినటువంటి అంశాన్నే ఒకవేళ చర్చల్లో మాత్రము ప్రభుత్వం ఒప్పుకోకపోతే రాబోయేటటువంటి రోజుల్లో అనుకోవచ్చు, ఈ రోజు రేపు కొంత అంటే ఏదైతే సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ధర్నా ఉద్రిక్తతలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా నిన్న అభిజిత్ దీప్కే రాత్రి చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. నేను ఒకవేళ ఇక్కడ నిరసనలు కంటిన్యూ చేస్తే నన్ను ఇక్కడి నుంచి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, నాకు సోర్సెస్ ద్వారా అందిన సమాచారం అంటూ కూడా నిన్న చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అన్నిటికీ కూడా సీజేపీ పార్టీ రెడీ అయ్యి ఈ వ్యాఖ్యలు చేసిందా అంటే కూడా దీనికి మనం చెప్పలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న అభిజిత్ దీప్కే చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా కూడా ఇక్కడ నేను ధర్నా చేస్తుంటే ఇక్కడ నుంచి నన్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది అన్నటువంటిది. మొత్తం మీద ఈ రోజు చేసేటటువంటి ఏదైతే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారా లేకపోతే నిరసనలు మరింత ముందుకు వెళ్తాయన్నది మాత్రం వేచి చేయాలి. రైట్ కళ, థ్యాంక్ యూ.